హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి చాలా రకాల సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తది. ఎందుకు? కంప్యూటర్‌ని ఈజీగా, సేఫ్‌గా, ఫాస్ట్‌గా అండ్ ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇవి. సో థింక్ ఆఫ్ ఓఎస్ ఈజ్ లైక్ అ మేనేజర్ ఇన్ ఎ కంపెనీ. ఒక కంపెనీలో ఓఎస్ని మేనేజర్ అనుకుంటే ఇట్ మేనేజెస్ ఆల్ ద ఎంప్లాయీస్. అంటే ఇక్కడ ప్రాసెసెస్ ఎంప్లాయీస్ని ఎలా అజంప్షన్ చేసుకోవాలి మనం? ప్రాసెసెస్ అంటే ఇది అన్ని ప్రాసెసెస్ని మేనేజ్ చేస్తుంది అండ్ గివ్స్ దెమ్ ద రిసోర్సెస్. అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కావాల్సిన సిపియు, మెమరీ, ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ వీటన్నింటిని ప్రొవైడ్ చేస్తుంది అండ్ హ్యాండిల్స్ ద ఫైల్స్. సో మనకి ఏవైతే ఫైల్స్ సేవ్ చేస్తామో లేదంటే రీడ్ చేస్తామో వాటన్నింటిని హ్యాండిల్ చేస్తుంది అండ్ మెయింటైన్స్ ద సెక్యూరిటీ. సో ఫైల్స్ని కానీ అకౌంట్స్ని కానీ లేదంటే ఇంకా లాగిన్ కానీ వీటన్నింటిని ఇట్ మెయింటైన్స్ ద సెక్యూరిటీ అండ్ కమ్యూనికేట్ మెసేజెస్ని పంపించడానికి. అంటే ఇక్కడ మెసేజెస్ ఎలా యూజ్ అవుతాయని మీకు డౌట్ రావచ్చు. సో ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, సో దాన్ని ఇక్కడ కమ్యూనికేట్స్ మెసేజెస్ అని అంటారు. అండ్ డీల్స్ విత్ ఎర్రర్స్ ఎక్సెట్రా. సో ఎర్రర్స్తో కానీ ఇంకా వేరే వాటితో డీల్ చేయడానికి ఇంకా చాలా వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. And these useful tasks offered by the OS are called OS services. సో ఓఎస్ అనేది చాలా రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో వీటన్నిటి ఏమంటాం మనం? ఓఎస్ సర్వీసెస్, ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ అంటాం. సో ఇక్కడ చూస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏదైతే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఉంది. సిస్టమ్ని ఫస్ట్ మనం ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన వెంటనే మన నేమ్ అడుగుతుంది, లాగిన్ అడుగుతుంది. సో లాగిన్ అనేది ఏంటి? మనకి ఒక డేటా ఎంటర్ చేస్తున్నాం యాజ్ ఎ యూజర్, బట్ అది బ్యాక్గ్రౌండ్లో ఏంటి? ఒక ప్రాసెస్ రన్ అవుతుంది విచ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యూజర్ ఇన్పుట్. సో అలా కానీ లేదంటే ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైనా అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నారు, అప్పుడేంటి? అది ఒక ప్రోగ్రామ్, సంబడి రోట్ సమ్ ప్రోగ్రామ్. కాకపోతే అది పెద్ద అప్లికేషన్ కాబట్టి అది చాలా పెద్ద ప్రోగ్రామ్. సో అది ఎగ్జిక్యూటబుల్ని మెయిన్ మెమరీలోకి లోడ్ చేయడం కానీ అండ్ ఆ అప్లికేషన్ని రన్ చేయడం కానీ అండ్ ఎగ్జిక్యూషన్ ఒకసారి అయిపోయిన తర్వాత మీరు క్లోజ్ చేయగానే ఆ ప్రాసెస్ని కిల్ చేయడం కానీ అదంతా ఎవరు చూసుకుంటారు? ఇక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. అండ్ ఐఓ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాసెస్కి ఇన్పుట్ కావాలా, అవుట్పుట్లో అది ఏదైనా సెండ్ చేయాలనుకుంటుందా, సో వాటన్నింటిని హ్యాండిల్ చేసేది ఆపరేటింగ్ సిస్టమే. అండ్ మెమరీ మేనేజ్మెంట్ ఏంటి? ఎందుకు అంటే ప్రోగ్రామ్ మీరు రాసినప్పుడు దానిలో మీరు ఏదైనా మెమరీ అలికేట్ చేయాలన్నా, ఒకసారి అయిపోయిన తర్వాత దాన్ని డీఅలికేట్ చేయాలన్నా, లేదంటే ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ, ఒక 10 బ్లాక్స్ ఆఫ్ ద మెమరీ ఉంటే దాన్ని ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేసుకోవడము, ఇదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది. అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్, ఇందాక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూసుకుంటుందని చెప్పాము కదా, సో అట్లనే ఏదైతే ప్రోగ్రామ్ని మీరు ఒక్కసారి మెమరీలోకి లోడ్ చేసి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కసారి మెమరీలోకి లోడ్ చేస్తుందో ఆ తర్వాత చాలా థింగ్స్ ఉంటాయి టు టేక్ కేర్ ఆఫ్, అవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది. మీరు దీన్ని నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా ఏం చేస్తుంది ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇట్ కంట్రోల్స్ ద ప్రాసెసెస్ అండ్ థ్రెడ్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ రిసోర్స్ అలికేషన్ అంటే ఇక్కడ మెమరీ అలికేట్ చేస్తుంది కదా, అలాగే ఇంకా రిసోర్సెస్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ 2 ప్రాసెస్కి ఒకటేసారి కావాలనుకోండి. సో దాన్ని అలికేట్ దేనికి చేయాలి, ఫస్ట్ ఏ ప్రాసెస్కి చేయాలి అని డిసైడ్ చేసేది కూడా ఆపరేటింగ్ సిస్టమే. అండ్ ఎర్రర్ డిటెక్షన్, ఏదైనా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఇన్ ద యూజర్ స్పేస్ ఆర్ ద కర్నల్ స్పేస్, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి అని చూసేది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది కూడా ప్రొవైడ్ చేస్తుంది మనకి ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఎన్షూర్స్ ద డేటా అండ్ రిసోర్స్ సెక్యూరిటీ. మన రిసోర్సెస్కి ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ ఉందనుకోండి, ఆ బ్లాక్ ఆఫ్ మెమరీలో మీరు పాస్వర్డ్ స్టోర్ చేస్తున్నారు, ఆ మెమరీ స్పేస్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి,
అలాంటివి చేసేదే మన ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్స్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే, ఎవరికైనా లైనక్స్ అంటే లినక్స్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది ఎవరికైనా ఐడియా ఉంటే దాన్ని మోస్ట్లీ విల్ యూస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే అన్ని కమాండ్స్ ఇస్తాం మనం యాజ్ అ యూజర్. నేనేం చేస్తా, ఎల్ఎస్ అనే కమాండ్ ఇస్తా, సో దట్ ఐ కెన్ సీ ఆల్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ప్రజెంట్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ డైరెక్టరీ. అంటే ఇక్కడ మళ్ళీ డైరెక్టరీ అంటే ఏంటంటే ఫోల్డర్. విండోస్లో మనకి ఫోల్డర్స్ అంటాము, లైనక్స్లో మనం దాన్ని ఏమంటాము, డైరెక్టరీస్ అంటాం. సో ఒక ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో చూడడానికి కూడా ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అది లినక్స్లో. బట్ విండోస్లో ఏంటి అంటే, విండోస్లో ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. యూ కెన్ యూజ్ కమాండ్ లైన్ ఆల్సో. యూజింగ్ కమాండ్ లైన్ మనకి ఉంటుంది కదా, సో అది కాకుండా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మీరు ఆ ఫోల్డర్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూడొచ్చు కదా, సో అలా. అండ్ నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది మన ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, దాన్ని ఎలా లోడ్ చేయాలి మెయిన్ మెమొరీకి, అంతా చూసుకునేది ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కానీ, అండ్ ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్ కానీ, అంటే ఫైల్స్ని ఎఫెక్టివ్గా వాటిని స్టోర్ చేయడం కానీ, రీస్టోర్ చేయడం కానీ, సో ఎక్కువగా యూజ్ చేసే ఫైల్స్ని మెయిన్ మెమరీలో లోడ్ చేసి పెట్టుకోవడం కానీ, ఇట్లాంటిదంతా చేస్తుంది అనమాట. అండ్ కమ్యూనికేషన్. ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్కి కమ్యూనికేషన్ కావాల్సినప్పుడు సో దేని యూజ్ చేసుకోవచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ వెయిట్ని ఇస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. అండ్ ఎర్రర్ డిటెక్షన్. ఏదైనా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఎలా రియాక్ట్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ రిసోర్స్ అలొకేషన్. అంటే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ కావాలి, దాన్ని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అకౌంటింగ్ అంటే మల్టిపుల్ యూజర్స్ కెన్ యూజ్ ద సేమ్ సిస్టమ్ కదా, సో అక్కడ ఎలా జరుగుతుంది అదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. అండ్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. మనకు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఎలా అంటే, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్లో ఒక అప్లికేషన్ లోడ్ చేసాం అనుకోండి, టీమ్స్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసాము. అండ్ ఇంకొక అప్లికేషన్ కూడా యూజ్ చేస్తాం అనుకోండి, ఏంటి, గూగుల్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాం అనుకోండి. సో ఈ గూగుల్ అనే అప్లికేషన్ మన మైక్రోసాఫ్ట్ అనే అప్లికేషన్ లోడ్ అయ్యే స్పేస్లో ఉండే ఆ మెమరీని యాక్సెస్ చేయలేదు. సో రెండు కూడా డిఫరెంట్ మెమరీస్లో లోడ్ అయి ఉంటాయి. ఒక్క దాంట్లో ఉన్న డేటా ఇంకొకటి రీడ్ చేయలేదు. సో అంత రిస్ట్రిక్టెడ్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్కి ఒక మంచి ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కానీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ అప్పుడే కదా ఒక యూజర్ అనేవాడు ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని హార్డ్వేర్ పైన కదా మనం క్యాలిక్యులేషన్స్ చేసేది కంప్యూటర్లో. సో దానికోసం మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి, అదే యూజర్ ఇంటర్ఫేస్. అండ్ మెమొరీ మేనేజ్మెంట్. మెమొరీని ఎలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేయొచ్చు అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తుంది. అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఒకసారి ప్రోగ్రామ్ మెయిన్ మెమరీలోకి లోడ్ అయిన తర్వాత ప్రాసెస్ అవుతుంది కదా, సో ఆ ప్రాసెస్ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఒక ప్రాసెస్ని ఎలా లోడ్ చేయాలి అంటే, ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడము, ఇంకా దానికి ఏమేమి రిసోర్సెస్ కావాలి వాటిని చూసుకోవడము, అదేదైనా మెమరీ అలికేట్ చేస్తే దాన్ని అలికేట్ చేయడము, ఇవన్నీ కమ్స్ అండర్ ప్రాసెస్ మేనేజ్మెంట్. నెట్వర్కింగ్ అంటే నా సిస్టంలో రన్ అయ్యే ఒక ప్రోగ్రామ్ ఇంకొక సిస్టంలో రన్ అయ్యే ఇంకొక ప్రోగ్రామ్తో కమ్యూనికేట్ చేస్తుంది ఎలా అనేది నెట్వర్కింగ్లో ఉంటుంది. అండ్ టైం మేనేజ్మెంట్. ఒక ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు ఇంకొక ప్రాసెస్ కూడా రన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీరు సాంగ్స్ వింటూ కోడ్ రాస్తున్నారు అనుకోండి, ఇవి రెండు కూడా ఎట్ ద సేమ్ టైం జరగాలి కదా. సో ఆ టైంని మేనేజ్ చేయడం కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తుంది. సో ఇందాక చెప్పిన వాటిని మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఓఎస్ ఏం చేస్తుంది ఇక్కడ అంటే, అది ప్రోగ్రామ్ని మెయిన్ మెమరీలోకి లోడ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఏం చేస్తుంది, ఇంకా ప్రాసెస్కి ఏం కావాలి, ఎగ్జిక్యూట్ అయిపోవడం కావాలి. సో దాన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు, సిపియు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సిపియు ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలంటే మనకి ఏం కావాలి అంటే,
సిపియు షెడ్యూలింగ్ అల్గరిథమ్స్ కావాలి. ఎందుకు అంటే ఒక సిపియు ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన ఒక చిన్న ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది అనుకోండి. ఆ టైంలో సెక్యూరిటీ రిలేటెడ్ ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలనుకోండి, కానీ ఇక్కడ షెడ్యూలింగ్ అల్గారిథం ఏది లేనప్పుడు నా ప్రోగ్రామ్ తర్వాత ఆ సెక్యూరిటీ అల్గారిథం రన్ అవుతుంది. యూజ్ ఏంటి? నా ప్రోగ్రాంలో ఒకవేళ మాల్వేర్ ఉంటే ఆల్రెడీ అప్పటికి మన సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోయి ఉంటుంది. సో అలా కాకుండా నేను ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు సెక్యూరిటీ ప్రోగ్రామ్ కూడా రన్ అవ్వాలి అన్నప్పుడు ఆ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేసే ప్రోగ్రామ్కి ఇవ్వాలి. సో ఆ అల్గారిథంని ఏమంటాం ఇక్కడ అంటే ప్రియారిటీ అల్గారిథం అంటాము. సో ఇలాంటి అల్గారిథమ్స్ ఉంటాయన్నమాట. ఇలాంటివి చాలా అల్గారిథమ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుంటుంది ఆపరేటింగ్ సిస్టమ్. వాటిని యూజ్ చేసి సిపియుని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటుంది. అండ్ ఇట్ ఆల్సో హ్యాండిల్స్ ప్రాపర్ టర్మినేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ అవుతుంది, వెంటనే మీరు టర్మినేట్ చేస్తారు, బట్ అది ఏదైతే మెమరీ అలొకేట్ చేస్తుందో స్టాక్లో కానీ హీప్లో కానీ దాన్ని డీఅలొకేట్ చేయలేదనుకోండి, అదే ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ అది రన్ అయ్యేటప్పుడు ఒక 10 MB ఆఫ్ ద మెమరీని అలొకేట్ చేసింది అనుకోండి. అలా మీరు 10 టైమ్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తే 100 MB వేస్ట్ అవుతుంది. అక్కడ డీఅలొకేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో దానికోసం మనకి ఏం కావాలి? ఓఎస్ అనేది ఆటోమేట్ చేసేసింది ప్రాసెస్ని. మీరు డీఅలొకేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయకపోయినా ఆపరేటింగ్ సిస్టమ్ డీఅలొకేట్ చేసేస్తుంది. అండ్ ఎన్షూర్స్ దట్ ద సిస్టమ్ రిసోర్సెస్ ఆర్ మేనేజ్డ్ ఎఫిషియెంట్లీ. సో రిసోర్సెస్ అన్నీ ఎఫిషియెంట్గా యూజ్ అవుతున్నాయా అనేది చూసుకుంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. OS manages all the IO operations, that is communication between the programs or the users and the hardware devices via the device drivers. సో మనకి ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్కి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? విత్ ప్రాసెస్కి ఒక ప్రాసెస్ ఉంది, దానికి యూజర్ నుంచి ఇన్పుట్ కావాలనుకోండి. అది ఎలా జరుగుతుంది అంటే మన కీబోర్డ్ ఉంది, కీబోర్డ్ నుంచి మనకి ఇన్పుట్ కావాలి. అలాంటప్పుడు ఏంటి? కీబోర్డ్కి వెనకాల ఇది డివైస్ కదా, డివైస్ వెనకాల డివైస్ డ్రైవర్స్ ఉంటాయి. సో ఆ డివైస్ డ్రైవర్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వడం వల్ల మనకి ఇన్పుట్ వస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ కంట్రోల్డ్ అండ్ సేఫ్ యాక్సెస్ టు ద IO డివైసెస్ వెన్ ఎవర్ అ ప్రోగ్రామ్ నీడ్స్ దెమ్, హైడింగ్ హార్డ్వేర్ డీటెయిల్స్ ఫ్రమ్ ద యూజర్ ప్రోగ్రామ్స్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కంట్రోల్డ్గా సేఫ్ యాక్సెస్ ఇస్తుంది IO డివైజెస్కి. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్కి కావాలో అప్పుడు. అండ్ ఏం చేస్తుంది మళ్ళీ? హార్డ్వేర్ ఏం జరుగుతుంది? హార్డ్వేర్ అసలు ఏ టైప్, ఏ డీటెయిల్స్ కూడా యూజర్కి తెలియవు. యూజర్ డీటెయిల్స్ ఓఎస్కి తెలియదు, ఓఎస్ డీటెయిల్స్ యూజర్కి తెలియదు. అలా అది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది, అట్లా హైడ్ చేస్తుంది. అండ్ థర్డ్, కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెసెస్. దీన్ని ఏమంటాం మనం అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, IPC అంటాము. The OS supports communication between different processes when they need to exchange the data. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో చెప్పాను మీకు, మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లో ఉన్న డేటాని గూగుల్ యాక్సెస్ చేయలేదు, గూగుల్లో ఉన్న డేటాని మైక్రోసాఫ్ట్ హ్యాండిల్ చేయలేదు, యాక్సెస్ చేయలేదు. సో ఇలాంటప్పుడు ఒకవేళ నిజంగానే మనకి ఏదైనా డేటా ఈ రెండు ప్రాసెస్లు కూడా షేర్ చేసుకోవాలి అని అంటే అప్పుడు యూజ్ అయ్యేది IPC అనే ఒక ఇంటర్ఫేస్ని మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. దాని త్రూ మనం అంటే ప్రాసెసెస్ కెన్ యూజ్ ఈచ్ అదర్స్ మెమరీ. అండ్ దిస్ కమ్యూనికేషన్ కెన్ బి సేమ్ మెషిన్ ఆర్ అక్రాస్ ద నెట్వర్క్డ్ మెషిన్స్. సో ఇది సేమ్ మెషిన్లో అయినా జరిగి ఉండొచ్చు, అంటే ఒకటే మెషిన్లో రెండు ప్రాసెస్లు సేమ్ మెమరీని యూజ్ చేసుకోవాలనుకోవచ్చు. ఇట్ క్యాన్ బి డిఫరెంట్ మెషిన్స్లో కూడా డిఫరెంట్ ప్రాసెసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజ్మెంట్. The OS provides services to create, delete, read, write files and directories. సో ఫైల్స్ని డైరెక్టరీస్ని రాయడానికి అంటే ఒక ఫైల్ని ఓపెన్ చేయడానికైనా, దాంట్లో కంటెంట్ రీడ్ చేయడానికైనా, దాంట్లో మీరు కంటెంట్ రాయడానికైనా, లేదంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ని డిలీట్ చేయడానికైనా. సో ఇవన్నిటికి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ మేనేజెస్ ద స్టోరేజ్ డివైజెస్ అండ్ డిసైడ్స్ హౌ డేటా షుడ్ బి స్టోర్డ్ అండ్ రిట్రైవ్డ్, హ్యాండిల్ పర్మిషన్స్ లైక్ రీడ్ ఓన్లీ అండ్ రీడ్ రైట్. అంటే కొన్ని ఫైల్స్ మీరు ఓపెన్ చేయొచ్చు, బట్ మీరు దాన్ని ఎడిట్ చేయలేరు అనమాట. కొన్నిటిని రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఫైల్స్ పర్మిషన్స్ అన్నిటిని హ్యాండిల్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్.
Memory management. OS allocates the memory to process when they are loaded, ensures that they get the suitable memory space and prevents unauthorized memory access or overlap. సో మెమరీ మేనేజ్మెంట్లో ఏంటి అంటే ఓఎస్ అనేది ప్రాసెస్ కోసం మెమరీని లోడ్ చేసి పెడుతుంది. మెమరీలో లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది, మెమరీ స్పేస్ని కానీ అంటే ఒక ప్రాసెస్లో ఉన్న ప్రాసెస్ యూజ్ చేసుకునే మెమరీ ఇంకొక ప్రాసెస్ యూజ్ చేసుకోకుండా, సో ఇవి రెండు కూడా కలిసి ఒకటే మెమరీలో లోడ్ అవ్వకుండా చూసుకునేది ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఎన్షూర్స్ ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ ద ఫిజికల్ మెమరీ అండ్ హెల్ప్స్ మెయింటైన్ సిస్టమ్ స్టెబిలిటీ. సో ఇలా చేయడం వల్ల సిస్టమ్ స్టెబిలిటీ కరెక్ట్గా ఉంటుంది అండ్ ఫిజికల్ మెమరీని కూడా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ మేనేజ్మెంట్. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఓఎస్ షెడ్యూల్స్ ద ప్రాసెసెస్. ఓఎస్ ఏం చేస్తుంది, ఏ ప్రాసెస్ని ఎప్పుడు లోడ్ చేయాలి, ఏ ప్రాసెస్ని ఎప్పుడు టర్మినేట్ చేయాలి, ఏ ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఆపాలి అనేదంతా ఇదే డిసైడ్ చేస్తుంది. హౌ లాంగ్ అండ్ అవాయిడ్స్ కాన్ఫ్లిక్ట్స్. సో కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేస్తుంది. Analogous to a chef managing multiple dishes, so none hog the CPU. సో ఏది కూడా సిపియూని కంప్లీట్గా హ్యాండిల్ అంటే పట్టి ఉంచకుండా ఇది యూజ్ చేస్తుంది. ఇట్ ఎన్ష్యూర్స్ ఫెయిర్ షేరింగ్ ఆఫ్ ద సిపియూ టైమ్ అమాంగ్ ద ప్రాసెసెస్ అండ్ స్మూత్ కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్. ఏ ప్రాసెస్ కూడా కంప్లీట్గా సిపియూని యూటిలైజ్ చేసుకోకుండా వేరే ప్రాసెస్కి కూడా సిపియూ టైం దొరికేలాగా చూసుకునేదే ప్రాసెస్ మేనేజ్మెంట్. Security and privacy. The OS enforces security mechanisms to prevent system resources and user data from unauthorized access. So system డేటాని కానీ లేదంటే ఒక సెక్యూర్ ఫైల్స్ని కానీ వేరే వాళ్ళు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ లేకుండా చూసుకునేది ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ప్రొవైడ్స్ ప్రైవసీ బై కంట్రోలింగ్ ద యాక్సెస్ టు ద ఫైల్స్ ఆర్ ది డేటా. సో ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ ఆర్ ద ప్రాసెసెస్ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. సో ఓన్లీ ఆథరైజ్డ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకునేలాగా మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఓఎస్ మేనేజెస్ ఆల్ ద సిస్టమ్ రిసోర్సెస్, సిపియూ, మెమరీ, devices, files and decides how long allocate them among the users and processes. సో ఏ యూజర్కి ఎప్పుడు ఏ రిసోర్స్ని ఇవ్వాలి, ఏ ప్రాసెస్కి ఏ రిసోర్స్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఇట్ ఎన్ష్యూర్స్ ఎఫిషియంట్ యూటిలైజేషన్, అవాయిడ్స్ ద రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ అలౌస్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఆర్ యూజర్స్ టు కోఎగ్జిస్ట్. సో ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఆఫ్ ద మెమరీ ఉంది, ఆ మెమరీని మీరు రీడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎంతమంది రీడ్ చేసినా కానీ ప్రాబ్లం ఏం లేదు అక్కడ, ఎందుకంటే అక్కడ కరెక్ట్ అయిపోతలేదు డేటా. అదే ఒకవేళ ఇంకొక సినారియో తీసుకుంటే ఒకరెవరో డేటాని రీడ్ చేస్తున్నారు, ఇంకెవరో దాంట్లో ఓవర్ రైట్ చేస్తున్నారు. అప్పుడు ఏంటి, అక్కడ కాన్ఫ్లిక్ట్ జరగచ్చు. మేబీ అది ఓల్డ్ డేటానైనా చదువుతారు, లేదంటే అప్డేటెడ్ డేటానైనా చదువుతారు. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కానీ మల్టిపుల్ మెంబర్స్ ఒకటేసారి రీడ్ చేస్తున్నప్పుడు అక్కడేం కాన్ఫ్లిక్ట్ ఉండదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ హ్యాండిల్ చేసేది రిసోర్స్ మేనేజ్మెంట్ సర్వీస్ని యూజ్ చేసుకొని ఓఎస్. అండ్ యూజర్ ఇంటర్ఫేస్. ద ఓఎస్ ప్రొవైడ్స్ అ వే ఫర్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్ని యూజ్ చేసుకోవడానికి ఓఎస్ ఒక ఇంటర్ఫేస్ ఇస్తుంది యూజర్కి. అదే యూజర్ ఇంటర్ఫేస్, ఈదర్ త్రూ ఎ కమాండ్ లైన్ or graphical user interface. This makes user interaction easier and abstracts the complexity of underlying hardware and software. సో లోపల ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో హార్డ్వేర్స్ ఉన్నాయో మనకేం తెలియదు, జస్ట్ మనకి ఒక ఇంటర్ఫేస్ ఇస్తుంది అంతే. దాన్ని యూజ్ చేసుకొని మన వర్క్ మనం చేసుకుంటాం. నెట్వర్కింగ్. ద ఓఎస్ సపోర్ట్స్ నెట్వర్కింగ్ సర్వీసెస్, మేనేజింగ్ ద నెట్వర్క్ కనెక్షన్స్, handles the data exchange across the device or the internet, enabling the communication over the network. ఓఎస్ఏ ఇస్తుంది మనకి ఇది కూడా నెట్వర్కింగ్. మనకి వైఫై యూజ్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, సో ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, డేటా ఎక్స్చేంజ్ కానీ, సో ఇదంతా కూడా మనకి ఎవరిస్తున్నారు, ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఎన్ష్యూర్స్ స్మూత్, రిలయబుల్ నెట్వర్క్ ఆపరేషన్స్ అండ్ డేటా ట్రాన్స్ఫర్స్. ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే ఓఎస్ మానిటర్ చేస్తూ ఉంటుంది సిపియూని, ఐఓని, ప్రోగ్రామ్స్ అన్నిటిని. ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి, ఏమేమి పాసిబుల్ ఎర్రర్స్ ఉన్నాయి, ఏ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంతా హ్యాండిల్ చేసుకుంటుంది. ఆన్ డిటెక్టింగ్ అన్ ఎర్రర్, ఇట్ టేక్స్ అప్రోప్రియేట్ యాక్షన్ టు మెయింటైన్ ద కరెక్ట్ అండ్ కన్సిస్టెంట్ ఆపరేషన్. సో ఇప్పుడు కర్నల్లో ఏదైనా సంథింగ్ ఏదైనా వెంట్ రాంగ్ అనుకోండి, సో దానికి ఇలా జరిగితే ఏం చేయాలి అనేది ముందే ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుంది, మన సిస్టమ్ క్రాష్ అవుతుంది, ఇంకా పనిచేయదు. టైం మేనేజ్మెంట్. ద ఓఎస్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ద సిస్టమ్ టైమ్ అండ్ మే మేనేజ్ time related functions for programs like scheduling,
బేస్డ్ ఆన్ టైమ్ స్టాంపింగ్ ఎక్సెట్రా. టైం కూడా ఇంపార్టెంట్ కదా. ఏ టైంలో ఏ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ టైంలో ఏ ప్రాసెస్ని ఆపాలి, టర్మినేట్ చేయాలి, ఇదంతా డిపెండ్స్ ఆన్ టైం. అండ్ ఇట్ ఎన్షూర్స్ దట్ టైమ్ బేస్డ్ ఆపరేషన్స్ ఆర్ కోఆర్డినేటెడ్ ప్రాపర్లీ అమాంగ్ ద ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడి వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.